హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి యాదవ్. హ్యాపీ సండే నుల్లా అందరికి. ఏం వండుకున్నారు? చికెన్లా, మటన్లా, ఫిషా? చెప్పండి కామెంట్లలో. అండ్ కొత్తగా ఎవరైనా మన వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయి యాదవ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. సో మేము ఎలాంటి వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సో మేము పెట్టే వీడియోలన్నీ చూసి మాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఈరోజు అయితే మా ఇంట్లో చికెన్ విత్ ఎగ్ చేసుకున్నామండి. మేము బగారన్నం చికెన్ విత్ ఎగ్. సో ఒక 600 గ్రామ్స్ చికెన్ తీసుకొచ్చిర్రు మా ఆయన. ఒక 4 ఎగ్స్ అయితే బాయిల్ చేసేసిన. ఇప్పుడు చికెన్లోకి ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను అనమాట. ప్రత్యేకంగా టోటల్ రెసిపీ అయితే ఏం చూపించలేదు రండి. చికెన్ మంచిగా వాష్ చేసేసుకొని పసుపు ఉప్పు వేసుకొని వాష్ చేసుకొని లెమన్ వేసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారము, కొత్తిమీర, పుదీనా అవన్నీ దాంట్లో చికెన్లో వేసి చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను నేను. సో ఇదన్నమాట చికెన్. ఇంకా స్పైసెస్ ఏం వేయలేదు అందులో. జస్ట్ కొంచెం కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారము, పసుపు, ఇంకా అంతే, సాల్ట్, కొంచెం నిమ్మరసం అయితే వేసుకున్నా. కలిపి పక్కన పెట్టేసుకొని డ్రై రోస్ట్ మసాలాస్ అండి ఇవన్నీ. కొన్ని కాజు, లవంగ, మిరియాలు, దాల్చిన చెక్క, బగారాకు, కొంచెం బండ పువ్వు, మెంతులు, జీలకర్ర అన్నీ వేయించుకున్నా. సో ఇప్పుడైతే మనం ఆనియన్ కట్ చేసుకున్నాం. ఒక 5 to 6 ఆనియన్స్ కట్ చేసుకున్నా నేను. కొంచెం కర్రీ టైప్లో చేస్తున్నా అనమాట. కొంచెం గ్రేవీ లాగా కాదు, ఫ్రై లాగానే చేస్తున్నా. అందుకని ఆనియన్స్ అయితే 5 to 6 ఆనియన్స్ కట్ చేసుకున్నా నేను. ఎక్కువ హడావిడి లేకుండా చేసేసిన సింపుల్గా ఈరోజు సండే. నేను ఒక బగారాకు, ఒక 2 లవంగాలు అండ్ ఒక 1 ఇంచ్ ఆఫ్ చెక్క వేసిన ఆయిల్లో. సో చూడండి, ఆనియన్స్ అయితే ఆనియన్స్ వేసేసి రెడ్డిష్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ వేయించుకున్న తర్వాత లవంగం వేసిన ఒకటి. ఆయిల్ హీట్ అవుతుంది. సో ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాం మనం. ఉల్లిపాయలు వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని దాంట్లో ఉల్లిపాయలు సాల్ట్ వేసి ఏంటంటే తొందరగా వేగిపోతాయి. సో అందుకనేసి కొంచెం సాల్ట్ వేసి మంచిగా కలిపేసి మూత అయితే పెట్టేసిన నేను. మూత పెట్టేసిన. మంచిగా మగ్గుతున్నాయి అన్నమాట ఉల్లిపాయలు. సాల్ట్ అయితే వేసిన చూడండి. సాల్ట్ వేసి మూత పెట్టేసిన. ఒక 5 to 3 minutes వరకు అంటే ఆనియన్స్ అయితే మంచిగా రెడ్డిష్ కలర్ వచ్చేసినాయి. చూపిస్తాను నేను. సో ఇంకా ఎక్కువ హడావిడి లేకుండా వేసేసిన. బగారా రైస్ కూడా కుక్కర్లో రైస్ కడిగి పెట్టేసి పైనుంచి అన్ని ఆల్ మసాలాలు వేసేసిన. కొత్తిమీర, పుదీనా, కొంచెం 2-3 లవంగాలు, ఒక చెక్క, బగారాకు, సాజీరా, లవంగాలు 2 అన్నీ వేసేసి అయితే మంచిగా మూత పెట్టేసిన. ఎగ్స్ ఫస్టే నేను వేయించుకోవాల్సింది. ఏంటో ఎప్పుడు ఎగ్స్ మర్చిపోతున్నా నేను. అయినా పర్లేదు, కడాయిలో సైడ్కి ఆయిల్ ఉంటుంది కదా, సో దాంట్లోనే వేయించుకున్నాను అనమాట. కొంచెం ఘాట్లు అయితే పెట్టేసిన ముందే. ఎగ్స్ బాయిల్ చేసుకొని నేను ఘాట్లు పెట్టుకున్న తర్వాత వేయించుకోవాల్సింది. సో ఆయిల్లో వేసేసిన. ఫ్రీగానే ఉంది కదా గిన్నె అని చెప్పేసి దాంట్లో వేసేసిన. ఆనియన్ కట్టింగ్ చూపించండి రామాయణ మధ్యలో, అది అట్లా ఉంటుంది. ఆనియన్స్ అయితే తీసేసినాము ఆయిల్లో వేయించి. డ్రై రోస్ట్ మసాలా, కొన్ని క్యాజూ నట్స్ వేసిన, ఆనియన్ పేస్ట్ అలాంటిది ఏం వేయలేదు. ఆనియన్స్ కొంచెం కర్రీలా ఎక్కువనే వేసిన కదా. 5 to 6 ఆనియన్స్ వేసిన ఒక 600 grams చికెన్కి. క్యాజూ నట్స్, ధనియాలు, లవంగాలు 2-3, కొంచెం చెక్క, సాజీరా, మెంతులు, జీలకర్ర అన్నీ వేసిన. డ్రై రోస్ట్ మసాలా అనమాట. కొంచెం చిన్న కొబ్బరి ముక్క కూడా వేసిన. అయిపోయింది, మిక్సీకి వేసేసుకున్న మసాలా. ఆనియన్ అయితే కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేసినాయి చూడండి. ఇప్పుడు ఇంకా చికెన్ వేసుకోవడమే తర్వాత మనకు. దాంట్లో ఏం వేయలేదండి. ఎందుకో ఈరోజు ఎక్కువ పని పెట్టుకోవాలనిపించలేదు నాకు. అందుకే కొంచెం ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసిన చికెన్. సో ఇప్పుడైతే చికెన్ వేసేసుకుందాం మనం. వేసేస్తున్నాం.
అన్నీ వేసి ఒక అరగంట అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టిన చికెన్ని. మంచిగా నానిందండి చికెన్ అయితే. లైట్గా కొంచెం ఆయిల్ వేసిన, ఎందుకంటే ఆయిల్ ఉంటే మనం వేసిన ఉప్పు కారాలు కొంచెం ముక్కకి పట్టుకుంటాయి. కొంచెం వాటర్ కలిగిందంటే ఇంకా కొంచెం వాటర్ ఉంటుంది కదా చికెన్లో ఆల్రెడీ. మనం ఎంత చికెన్ని జలగిన్నెలో వేసి నీళ్ళు తీసేసుకున్నా కూడా కొంచెమన్నా వాటర్ ఉంటుంది. సో దాని ద్వారా పట్టుకోదు అని కొంచెం అయితే లైట్గా ఆయిల్ వేసేసి ఫస్ట్ కలిపి పెట్టినా అనమాట. ఎప్పుడైతే ఉల్లిపాయలలో చికెన్ వేసేసుకున్నాం మనం. చూసిరా కలర్ అయితే మస్తు వచ్చింది కదా. చూడండి, నాకు చికెన్ నచ్చితే కనుక ఒక లైక్ వేసుకోండి అబ్బా. సండే రోజు ముక్కలేంది ముద్ద దిగది మా ఇంట్లో. సండే వచ్చిందంటే కంపల్సరిగా ఏదో ఒకటి ఉండాలి. చికెను, మటను, ఫిష్ అట్లా. పెరిగేస్తున్నాను అనమాట. అస్సలు కొన్ని కూడా నేను వాటర్ వేయలేదు చికెన్లో. ఆయిల్లో వేసినప్పుడు ఆనియన్తోనే ఉడికింది. ఒక 10 minutes ఆనియన్తోనే ఉడికింది మంచి ఆయిల్లో. తర్వాత ఇంట్లో తోడుపెట్టిన పెరుగు అన్నమాట అది. దాంతో ఒక చిన్న గిన్నెడు పెరుగు అయితే వేసేసిన నేను. ఒక 2 to 3 tablespoons పెరుగు అయితే వేసిన. చూడండి, ఆయిల్లో మంచిగా మగ్గిన తర్వాత ఆ గిన్నెలో ఉన్న మసాలాకి మొత్తం ఈ పెరుగుతో మంచిగా క్లీన్ చేసేసుకొని ఆ పెరుగు అయితే వేసేసుకున్నాను నేను. చూడండి, పెరిగేసి ఒక 2-3 minutes అట్లనే మూత పెట్టేసిన కలపకుండా. కొంచెం వేగానే కలిపితే విరిగినట్టు అవుతుందేమో అని నా ఫీలింగ్. సో ఆయిల్ అయితే మంచిగా వేగింది చికెన్. కొంచెం పెరుగు వేసిన, ఆ పెరుగులో ఉన్న వాటర్ తోటే ఒక 20 to 30% వరకు మంచి ఆయిల్ అనే ఉడికిపోయింది. ఇంకా మిగతా చికెన్ అంతా మనం పెరిగేసిన తర్వాత ఉడికింది. ఎంత సాఫ్ట్గా వచ్చిందో ముక్క అయితే. పెరుగులో ఉడికింది కదా, పుల్ల పుల్లగా కమ్మగా వచ్చింది. అది అంతా కలిపేసి మూత అయితే పెట్టేసిన. చూడండి, కుక్కర్ అయితే విజిల్ వస్తున్నాయి. రైస్ పెట్టేసిన, ఇన్స్టెంట్ బగారా రైస్ అనమాట. కుక్కర్లో అన్నీ పెట్టేసి కడిగి పెట్టేసిన. నో తాలింపు లేకుండానే బగారాన్నం వేసేసిన. ఫార్వర్డ్లో వేసేసిన ఈరోజు వంట. చూసిరా ఎట్లా వచ్చింది నా చికెన్. బాగుందా? నచ్చిందా? నచ్చితే లైక్ చేసుకోండి ప్లీజ్. లైక్ ఇవ్వండి అబ్బా. మీరు లైక్ ఇస్తే మాకు బూస్టప్ అనిపిస్తుంది, ఇంకా వీడియోలు చేయాలనిపిస్తుంది. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాం కదా, సో మాకు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సో ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. సాయి యాదవ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి. ఈరోజు సండే కదా, సో మీరు ఏం వండుకున్నారు అనేది కామెంట్లో చెప్పండి నాకు. మంచి కలర్ వచ్చింది చికెన్ అయితే, సూపర్ ఉడికింది. ఎంత మంచిగా జ్యూసీగా రైస్కి తింటుంటే ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే పెరుగు వేసేస్తున్నా నేను. వాటర్ అయితే ఏం వేయలేదండి, పెరుగులో నుంచి వచ్చిన వాటర్ అవి. గిన్నెకి మసాలా ఉంది కదా, మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడు చికెన్ దాంట్లోనే ఉండే కాబట్టి నేను వెంటనే కలపలేదు. పెరిగేసి ఒక 2-3 minutes అయితే అట్లనే క్యాప్ పెట్టేసిన. వాటర్ కిందికి దిగి తర్వాత కలిపిన అనమాట. ఫాస్ట్గా ఇష్టం ఉన్నట్టు ఇట్లా రౌండ్గా కలిపేసి ఏంటంటే ముక్కలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒక్క ముక్క విరగకుండా చికెన్ చేసిన అబ్బాయి ఈరోజు నేను. ఏంటో నా గొప్ప నేనే కొట్టుకుంటున్నానా కాదు, కానీ అట్లా చేసిన ఒక్క ముక్క కూడా విరగలేదు తెలుసా. ఎట్లా తీసుకొచ్చిండో ముక్కలు అట్లనే ఉండే. అంత మంచిగా జాగ్రత్తగా కలుపుకొని చికెన్ చేసుకున్నాం ఈరోజు. సో చికెన్ అయితే చూసినరా ఎట్లా ఉడుకుతుందో. పెరిగేసేసినాం కదా, పెరిగేసేసి మళ్ళీ కలిపి మూత పెట్టేసిన నేను. సో పెరుగులో ఉన్న వాటర్ తోటి ఎంత వాటర్ వచ్చిందో చూడండి. ఇప్పుడు 2 layers కింద మసాలా పొడి 2 layers కింద వేసుకొని ఒక లేయర్ ఇప్పుడు వేసేస్తున్నా నేను మసాలా. అండ్ కొంచెం మనం ఎగ్స్ వేసుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత గ్రేవీ అంతా ఎగిరిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి పైనుంచి వేసుకుంటే బాగుంటుంది మసాలా. కొంచెం ముక్కకు పట్టుకొని మనం అన్నంకి కలుపుకొని తినేటప్పుడు మంచిగా వస్తుంది అన్నమాట.
ముక్కకి మంచిగా మసాలా పట్టుకొని తిక్కుగా బాగుంటుంది. లిక్విడ్ అంతా వెళ్ళిపోతుంది ఇప్పుడు చికెన్లో ఉడికేటప్పుడు. చూడండి ఇప్పుడు ఎగ్స్ వేసేస్తున్నా. ఫస్ట్ మనం ఆయిల్లో కొంచెం వేయించుకొని పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ అయితే వేసేస్తున్నా నేను. సో వేసిన తర్వాత కొంచెం ఎగ్స్కి ముందే ఘాట్లు పెట్టుకున్నాను నేను నైఫ్తో పొడుగా. గుడ్డు పులుసులో వేసినప్పుడు ఎట్లా పెట్టుకుంటాం మనం అట్లా పెట్టేసుకున్నాను నేను. సో అంతే ఇంకా పులుసులో కొంచెం ఉడికిన తర్వాత ఇంకో లేయర్ మసాలా వేసేసుకున్నామంటే ఇది కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి అనమాట. పచ్చిమిర్చి పైనుంచి ఎందుకు వేస్తున్నా అంటే అవి తినేటప్పుడు బాగుంటాయి అట్లా. అండ్ కొంచెం కరివేపాకు వేస్తున్నా. చికెన్లో కరివేపాకు వేసుకోండి అబ్బా, బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది, తినేటప్పుడు మజా అనిపిస్తుంది. సో ట్రై చేయండి ఒకసారి కరివేపాకు వేసుకొని. సో ఇప్పుడైతే వేసేసిన నేను. ఇంకా అన్నీ అయిపోయినాయి అనమాట వేయడం. ఓన్లీ ఇంకో లేయర్ మసాలా ఉంది, అది ఇంకొంచెం గ్రేవీ దగ్గరకు వచ్చిన తర్వాత వేసుకుందాం మనం ఇంకో లేయర్ మసాలా. సో ఈసారి ఇట్లా చేసిన అనమాట చికెన్. ఒక్కోసారి ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటాము, ఇట్లా టైం ఉంటే అట్లా. ఇదే తొందరగా అవుతుందేమో అనిపిస్తుంది నాకు. ఈరోజు సండే అయితే పెద్ద హడావి లేకుండా ఫాస్ట్గా వేసేసినామంట. అట్లా ఆల్మోస్ట్ 10 అవర్ చికెన్ అన్నమాట. సో చూసిరా పులుసులో మంచిగా పచ్చిమిర్చి కరివేపాకు మంచిగా ఉడికి మంచి స్మెల్ వస్తుందండి చికెన్. ఇంకో లేయర్ మసాలా అనమాట ఇప్పుడు వేసుకుంటున్నాం కదా. సో ఇంకా గ్రేవీ ఇంకొంచెం దగ్గరకు వచ్చేసి మసాలా ముక్కకు ఎగ్స్కి మంచిగా పట్టుకుంటుంది. సో చూసిరా ఒకసారి చక్కగా మిక్సీ చేసుకొని, ఎంత కలుపుతుంది అనుకోకండి, అంటే నేను ముక్కల్ని ఇట్లా కలపట్లేదు, కింద ఓన్లీ గిన్నెకు టచ్ చేసి ఇట్లా కదిలిస్తున్నా అంతే. మనం వేరే స్పూన్ పెట్టి కలిపినామంటే ముక్కలు అయితే విరిగిపోతాయి. సో చూడండి అడుగంటకుండా కింద నుంచి మంచి ఇట్లా కదిలిస్తున్నాను స్పూన్కి నేను. ఇలాంటి కర్రీ చేసినప్పుడు కొంచెం కింద కర్రీ గ్రేవీ పట్టుకుంటుంది, దానికి మనం ఏం చేయలేము. చూడండి మసాలా వేయంగానే కర్రీ ఎంత థిక్గా అయిపోయిందో అంతే. ఇంకా ఒక 2-3 మినిట్స్ ఉంచేసినామంటే కథం ఆయిల్ పైకి వచ్చేస్తుంది. వచ్చేసిందంటే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంకా వేడివేడి అన్నం వేడివేడి కూర తినేసినాం ఇంకా అంతే. చూసిరా పైనుంచి ఎంత కలర్ఫుల్ ఉందో మా చికెన్. మీరేం చేసుకున్నారు సండే రోజు చెప్పండి నాకు కామెంట్లలో. చూసిరా చికెన్ ఎట్లా వచ్చింది చూద్దాం ఇంకోసారి. ఇంకొంచెం ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోయింది మనకు. చూడండి ఇన్స్టెంట్ బగారా రైస్ అనమాట. రైస్ కడిగేసి అన్ని మసాలాలు స్పైసీస్ కొత్తిమీర పుదీనా అన్నీ వేసి పెట్టేసిన. ఓన్లీ కొత్తిమీర పుదీనా పైకి వచ్చేసింది. సో కొంచెం మిక్స్ చేసుకున్నామంటే రైస్కి అంతా కలిసిపోతుంది. అది పొడి వచ్చిందండి అన్నము, మీకు చూస్తుంటే అట్లా అనిపిస్తుంది కానీ పొడి వచ్చింది రైస్. అట్లా కొంచెం మిక్స్ చేసి పెడుతున్నాను నేను. ఎందుకో కొంచెం ఈరోజు ఫాస్ట్గా అయిపోతే బాగుండు, కిచెన్లోంచి తొందరగా బయటపడదామని ఫాస్ట్గా వేసేద్దామని చేసేసిన అనమాట. అట్లా మళ్ళీ క్యాప్ పెట్టేసిన. మేము అన్నం తినే వరకు మంచిగా దమ్ అయిందనమాట రైస్. ఇంకా సో విజిల్ అయితే పెట్టేసిన ఆవిరి వెళ్ళిపోకుండా. సో ఇప్పుడు మొన్న చికెన్ వచ్చేసింది. యాహూ చికెన్ ఈజ్ డన్. అయిపోయింది, ఇంకా మనం తినడమే తర్వాయి. డన్ అన్నమాట మన చికెన్. చూసి ఆయిల్ ఎట్లా బయటకు వచ్చిందో. సో మన చికెన్ అంతా కుక్ అయిపోయినట్టే. ఇంకా తింటుంటే మాత్రం పెరుగులో ఉడికింది కదా, ముక్క పుల్లగా కమ్మగా వచ్చింది. ఎంత బాగుందో. కరివేపాకు వేసినందుకు స్మెల్ కూడా మజా వచ్చింది తింటుంటే. ఆ స్మెల్కే ఎక్కువ అన్నం తినాలనిపించింది. అట్లా నువ్వు వేసినావు కాబట్టి నీకు నచ్చుతుందమ్మా చికెన్ అని అనుకోవచ్చు. అట్లని కాదండి, నిజంగానే చాలా బాగా వచ్చింది చికెన్. టేస్ట్ అయితే భలే ఉంది.
అంతే, ఇంకా అయిపోయింది. ఇంకా తినడానికి కూర్చున్నాము. సో ఇక్కడైతే నేను ఫుడ్ పెడుతున్న ప్లేట్లో రైస్ పెట్టేసి ఇంకా చికెన్ వేసి రైస్ వేసి కర్రీ అయితే వేసేస్తున్నా. చికెన్ విత్ ఎగ్, గుడ్డుని దాని మమ్మీతో కలిపి వండాను. సండే స్పెషల్ మా ఇంట్లో ఈరోజు. నచ్చిందా? ఎట్లుంది? బాగుందా? బాగుంటే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ ఎవరు ఇవ్వట్లేదండి. కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మా సాయి యాదవ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చూడండి, ఫస్ట్ అయితే మా ఆయననే తిన్నారు. ఎంత బాగా వచ్చిందో. నోట్లో బుక్కుంది. ఇంకా ఫోన్ అయితే నేను కట్ చేసేసిన, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసారు అనమాట తన టేస్ట్ని. భలే వచ్చింది. తింటే మాత్రం జ్యూసీ జ్యూసీగా చికెన్ పీస్లో డ్రైగా లేకుండా బాగా వచ్చింది. వేడివేడి అన్నం, వేడివేడి చికెన్ చూరా. ముక్కలోకి మంచిగా పెరుగు మసాలాలతో మంచిగా ఉడికి జ్యూసీ చికెన్ వచ్చింది ఈరోజైతే మాకు. వేడివేడిగా ఉంది పాపం, చేతు కాలుతుంది ఆయనకైనా కూడా.